వాస్తవంగా కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయినటువంటి తరుణంలో ముఖ్యంగా హిందూ దేవస్థానాల మీద ఒక దాడి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మా ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లి పుణ్యక్షేత్రం కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎంతోమంది సుమారు అప్పుడు వచ్చేటువంటి జనం ఒక 60,000 మంది 70,000 మంది వస్తూ ఉంటే ఇవాళ 80,000 90,000 మంది జనం ఇవాళ వచ్చి ఒకవైపున ఈ కూటమి ప్రభుత్వంలో టికెట్ల రేట్లు పెంచిన దేవుడికి తమరు కష్టపడి ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుడికి చెందాలని వారు ఏ టికెట్లు పెట్టినప్పటికీ కూడా వాటిని చాలామంది తీసుకుని వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఏదైతే హుండీలో వారు వేసేటువంటి డబ్బు అయి ఉండొచ్చు, లేదా వారు టికెట్లు కొనేటువంటి కార్యక్రమం అయి ఉండొచ్చు, ఇట్లా దేవుడి మీద నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఇవాళ వాడపల్లి పుణ్యక్షేత్రాన్ని తరలి వస్తున్నారు. ఈ రకంగా జరుగుతున్న తరుణంలో గతంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో అక్కడ ఏదైతే ఉన్నటువంటి చెరువును అభివృద్ధి చేసే పుష్కరిని అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ, లేదా అక్కడ వంటశాలలు కానీ, ఇట్లా నేను గత 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు ఆ పుణ్యక్షేత్రాన్ని చాలా వరకు అభివృద్ధి చేశాం. తదుపరి ఏం జరుగుతుందంటే మొన్న ఏదైతే హుండీలో లెక్కించేటువంటి డబ్బును సైతం ఏదైతే కొంతమంది కూటమి నాయకులు సమర్థించిన వ్యక్తులు ఎక్కడ ద్రాక్షారామం నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ హుండీలో ఉన్నటువంటి డబ్బు 52,000 రూపాయలు పట్టుకెళ్ళిపోయి మోటార్ సైకిల్లో పెట్టుకునేటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో చూసాం. అలాగే కొన్ని జరుగుతున్న కార్యక్రమాలు దేవుడి యొక్క ప్రతిష్ట దిగజార్చకూడదనే ఉద్దేశంతో మేము కొన్ని చెప్పక కొంచెం ఆగుతున్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు భక్తులు ఏదైతే కొంతమంది అక్కడికి వచ్చి తీసుకున్న టికెట్లను సైతం వాస్తవంగా ఈ టికెట్లు తీసే విధానానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అన్ని దేవస్థానంలో ఆన్లైన్ ఒక వెబ్సైట్ ఉండి ఆన్లైన్ ద్వారా టికెట్లు తీసుకునే వెసులుబాటు గతం నుంచి ఉంది. అటువంటిది దానిలో ఉన్న నిబంధనలు ఏంటంటే మళ్ళీ ఇంకో డూప్లికేట్ టికెట్ రాకూడదు నిబంధన ప్రకారం. అట్లాంటిది వాడపల్లిలో ఒక సెపరేట్ ప్యాకేజ్ వేసి దాన్ని టికెట్లు కూడా డూప్లికేట్ చేసుకునే విధంగా మలిచేసి ఈ కూటమి నాయకులు బయట ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ వీళ్ళే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఈ యొక్క టికెట్లను కూడా అక్కడ కౌంటర్లో డూప్లికేట్ చేసి దాన్నే 10 మందికి ఇచ్చి దేవుడి యొక్క ఆదాయాన్ని సైతం భారీగా గండిగొట్టే కార్యక్రమం ఈ కూటమి నాయకులు చేస్తున్నారు. మీరు అడగొచ్చు, మీరు కూటమి నాయకులు అని ఎందుకు చెప్తున్నారని. గతంలో ఏదైతే దేవస్థానంలో ఉన్నారో అందులో బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్లు ఉండి ఇవన్నీ చక్కగా జరిగే విధంగా చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు అనుయాయులు ఇవాళ ఎవరైతే ఒక అతను రిషేంద్ర అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ టికెట్లు డూప్లికేట్ చేశాడని వారు చెబుతూ ఒక వ్యక్తి మీదే ఎఫ్ఐఆర్ వేశారు. అతను కాకుండా ఇంకో 4-5 ఉన్నారు. వారందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకుల యొక్క డ్రైవర్ కొడుకులు, వారి యొక్క బంధువులని, వాళ్ళందరినీ కూడా తప్పించేట్టుగా 2-3 రోజులు స్టేషన్కి పిలిపించి తదుపరి వారిని తప్పించి కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఒక వంతు వచ్చేటువంటి జనం ఇక్కడ 2 ఇంతలు పెరిగారు. అప్పుడు 60 లక్షలు వచ్చేది ఆదాయం. ఇప్పుడు కూడా అదే ఆదాయం చూపిస్తున్నారు. అలాగని ఏదైతే ఇందులో పనిచేయాల్సిన వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సుమారు ఒక 100 మందిని, కొంతమంది చాలామంది సేవా కార్యక్రమానికి వస్తూ ఉంటారు, వారు సేవ నిరతం పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటుగా కొంతమంది ఆలీబాబా 40 దొంగలు అన్న చందంగా ఈ కూటమి నాయకులు వారి అనుయాయుల్ని కొంతమంది లోపలికి పంపించి వారు 7 వారాల యొక్క ప్రదక్షిణలు చేయిస్తాం, మేము ఉచితంగా చేయిస్తామని చెప్పి ఉచితంగా చేయిస్తూ ఆ 7 వారాలు చేయించిన తర్వాత వారి దగ్గర 20,000 25,000 ఇలా ప్యాకేజీలు పెట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామి డబ్బు దోచేస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉండలేక ఇవాళ దేవుడు ప్రతిష్ట దిగజార్చడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా దీని మీద విచారణ చేయకుండా ఈ ప్రభుత్వం నిద్రపోతున్న తరుణంలో మేము నిన్న పర్స్కే అడ్మిట్ అయ్యి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అలాగే మేము అడుగుతున్నాం, ఇవాళ ఏదైతే ఉన్నటువంటి ద్రాక్షారామ క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేశారు. దానికి ఏదైతే ప్రొసీజర్ ప్రకారం చేసినటువంటి సంప్రోక్షణ చేసి ప్రతిష్ఠించాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా రాత్రికి రాత్రి మళ్ళీ శివలింగాలను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి హడావుడిగా పెట్టేటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే వాడపల్లి క్షేత్రంలో ఈ రకంగా అవినీతి కార్యక్రమాలు జరుగుతుంటే వాటి మీద ఎటువంటి విచారణ లేకుండా దొంగ చేతికే తాళాలు అప్పచెప్పిన చందంగా మళ్ళీ అక్కడ విచారణ కూడా అక్కడ వాళ్ళకి అప్పచెప్తా అనే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ వాడపల్లిని ఒక తెలుగుదేశం పార్టీ యొక్క ఒక కేంద్రంగా వాడేసుకుని అక్కడ ఉన్నటువంటి డబ్బునంతా కూడా దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. అందుకే మేము అడుగుతున్నాం, ఎప్పటికైనా దాని మీద విచారణ చేయండి. ఏదైతే వాడపల్లి దేవస్థానంలో నెలకు 5-6 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి దేవస్థానం కోట్లు ఇవాళ పక్కదారి పడుతున్న తరుణంలో ఈ టికెట్ల మీద మీరు విచారణ చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, ఎవరైతే గతంలో ఇటువంటి ఆరోపణలు ఉండి శిక్షణ సైతం పొందిన వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళని ఏరికోరి ఎంపిక చేసి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ దారుణాలు ఒడిగడుతూ ఉన్నారు. అంటే ఇది తెలిసి చేశారనాలా, తెలియకుండా చేశారనాలా అనేటువంటిది మా క్వశ్చన్. కాబట్టి విచారణ చేసి ఎవరెవరి అకౌంట్లోకి ఎంత డబ్బు వచ్చిందనేటువంటి దాని మీద
పూర్తి విచారణ చేసి దేవుడి సొమ్ము ఎక్కడైతే మరి తప్పుగా జరుగుతుందో వాడపల్లిలో దాని మీద ఈ కూటమి నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే తప్పించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మళ్ళీ పూర్తిగా విచారణ చేసి న్యాయం చేసే విధంగా, ముఖ్యంగా దేవుడు ఒక రూపాయి కూడా పడకుండా చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మొన్న కాకుండా అంత ముందు హుండీలో ఈ పరకామణిలో ఒక సేవకులు మరి ఆ డబ్బుని దొంగిలించినప్పుడు మేము పట్టుకుని పోలీసు వారికి అప్పగించడం జరిగింది. వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఆయన కూడా 17 రోజులు రిమాండ్ తర్వాతే జైలు నుంచి విడుదల కాబట్టడం జరిగింది. మేము కనుక ఉదాసీనంగా ఎక్కడా లేమండి. ఖచ్చితంగా ఏదైతే మా దృష్టికి వచ్చిందో, ఎక్కడైతే ఈ సీరియస్ అఫెన్స్ ఏదైతే జరిగిందో, ఏదైతే క్రైమ్ జరిగిందో దాని మీద ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాం. దాని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. ఎవరిని కూడా దోషులను ఎవరిని వదిలిపెట్టడం జరగలేదు. ఇప్పుడు కూడా 999 సాఫ్ట్వేరు మొత్తం తిరుమల తప్ప మిగతా అన్ని దేవాలయాలు, ప్రధాన దేవాలయాలన్నింటిలోనూ కూడా వారి సాఫ్ట్వేరే జరుగుతుంది. ఇది ఆన్లైన్లో జరిగిన దానికి ఎప్పుడైనా రానప్పుడు డూప్లికేట్ టికెటింగ్కి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ అక్కడ ఉన్న రుషేంద్ర అనే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ దుర్వినియోగం చేసి ఆల్రెడీ వెళ్ళిపోయిన దర్శనం వాళ్ళది డూప్లికేట్ ప్రింట్ తీసుకుని నెక్స్ట్ వాళ్ళది వాళ్ళ సొంతంలో వాళ్ళ అందులోకి జమ చేయించుకుని పర్సనల్ ఫోన్లో ఈ డూప్లికేటింగ్ టికెట్ ఇవ్వడంతో భక్తులు మా దృష్టికి తీసుకురావటం, వెంటనే దీన్ని ఎంక్వైరీ చేయటం, ఇలా ఎంతకాలం నుంచి చేస్తున్నాడు అనేది వెరిఫై చేసి గత 3 వారాల నుంచి ఇలా చేస్తున్నాడని చెప్పి టోటల్గా 55,200 రూపాయలు ఇలాగ దేవస్థానం సొమ్ము దుర్వినియోగం చేసి తన సొంత ఖాతాకు మళ్లించుకున్నాడని మేము గుర్తించి మా విచారణ అనంతరం మరి పోలీసు వారికి మేము ఆత్రేయపురం పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వటం, వారు వెంటనే అదే రోజు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ప్రస్తుతం వారి యొక్క పోలీస్ కస్టడీలో ఆయన ఉన్నారు. ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇందులో ఎవరిని ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. ఇంకెవరైనా సరే ఉన్నట్లుగా మేము కూడా ఇప్పుడు దీంట్లో కూడా ఫోర్మెన్ కమిటీని వేసి మొత్తం అందరి ఫోన్లు కూడా ఎవరైనా భక్తుల దగ్గర నుంచి ఈ పూజా టికెట్లు ఏదైతే ఉన్నాయో అవి ఏమన్నా వాళ్ళ సెలకేమన్నా కొట్టించుకున్నారా, ఇలాంటిది ఏమన్నా దుర్వినియోగం అయిందనే కోణంలో మేము ఇప్పటిదాకా 45 మందిని సెల్ ఫోన్లు చెక్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా చెక్ చేస్తున్నాం. అందులో కూడా నిర్దాక్షిణ్యంగా ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం వారి మీద ఏ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 7 వారాల వ్రతాన్ని కూడా హ్యాండిల్ చేస్తూ కొంతమంది మీడియేటర్లు వస్తున్నారు. 7 వారాలు మేమే హ్యాండిల్ చేస్తాం అని కొన్ని అలిగేషన్స్ కూడా వచ్చినాయి. అటువంటి ఏమైనా దృష్టికి వచ్చినాయి? ఒకవేళ వస్తే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? అంటే ఇంతవరకు లేదండి. అసలు ఖచ్చితంగా టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే మేము అక్కడ పంపిస్తాం. ఓన్లీ స్టేట్ ప్రోటోకాల్ ఉన్న స్టేట్ మినిస్టర్స్ని కానీ జడ్జెస్ని కానీ అలాంటి వాళ్ళకి మాత్రమే మేము ప్రోటోకాల్ ప్రకారం, అది కూడా మా సూపరింటెండెంట్ కానీ మా సీనియర్ అసిస్టెంట్ కానీ దగ్గరుండి తీసుకెళ్తారు. మిగతా వాళ్ళు ఎవరో కూడా వితౌట్ టికెట్ ఎవరిని పంపించడం జరగదు. మరి ఇలాంటివి నా నోటీస్కి రాలేదు. వస్తే మాత్రం చాలా సివియర్గా ఉద్యోగస్తులకి అనుసరించే చట్టాలు, నాన్ బెయిలబుల్ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం పనిష్ అవుతారు. అది కాకుండా ప్రైవేట్ వ్యక్తులు దందా చేస్తే కూడా పోలీసు వారికి మనం ఇంటిమేట్ చేసి ఆ చట్ట ప్రకారం ఏవైతే చర్యలు తీసుకోవాలో పోలీసు వారి ద్వారా ఆ చర్యలు తీసుకోవడానికి మేము అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా భక్తులందరికీ మనం చేస్తున్నాం.